హాయ్ అండి. ఈరోజు గోడ్ బ్రైన్ ఫ్రై చేస్తున్నాం, భేజా ఫ్రై. హాయ్ అండి. ఈరోజు మా మమ్మీ బ్రెయిన్ ఫ్రై చేస్తున్నాడు. ఎట్లా వాష్ చేసింది? ట్యాప్ వాటర్ తీసుకో, మళ్ళీ వాష్ చేయో, నీట్గా వాష్ చేయో. ఇలా నీట్గా వాష్ చేసుకున్న బ్రైన్ అంటే భేజాని ఒక ప్యాన్ పెట్టేసి, ప్యాన్ హీట్ అయ్యాక ఆ భేజా పెట్టి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం ఒక 3 స్పూన్ అంత ఆయిల్ వేసినాక కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఆయిల్ మళ్ళీ ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా చేయాలండి. ఇలా బాగా కొంచెం రోస్ట్ అయింది అంటే కొంచెం బాగా ఉడికినాక దీన్ని ఒక 4-5 పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల నీట్గా లోపల అంతా బాగా మగ్గుతుంది. చూడండి, మళ్ళీ అగైన్ అదే పసుపు, ఉప్పు, ఆయిల్ హీట్ అయిన దాంట్లో ఇలా రోస్ట్ చేస్తూ ఉండాలి. అడుగున అంటుకోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇలా చేసి పెడితే హ్యాపీగా తింటారు. ఓకే, నెక్స్ట్ కొంచెం ఒక రెమ్మ అంత కరివేపాకు వేసేసాను. కరివేపాకు వేసాక కూడా అడుగున అంటుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలి. 1 టీ స్పూన్ అంత కారం పౌడర్, కొంచెం ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ అంత, కొంచెం గరం మసాలా వేసుకున్నాక ఫస్ట్ ముందుగానే కొబ్బరి పేస్ట్, ఆ కొబ్బరిలో కొంచెం చెక్క, లవంగం వేసి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నా. 1 టీ స్పూన్ అంతా ఈ కొబ్బరి పేస్ట్ వేసేస్తున్నాము. వేసేసాక అడుగున అంటుకోకుండా బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా అడుగున అంటుకోకుండా ఇవన్నీ గరం మసాలా, కారము, ధనియా పౌడర్, గరం మసాలా, కొబ్బరి పేస్ట్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అంటే మిక్స్ చేయాలి అడుగున అంటుకోకుండా. ఇలా బాగా కలుపుతూ ఉన్నాక ఇక్కడ నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది. సో నేను మళ్ళీ 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకున్నా. ఇక్కడ చూడండి, ఒక హాఫ్ టమాటో తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుందామండి. బాగా సన్నగా కట్ చేసుకోవాలి. హాఫ్ టమాటోనండి వేసుకుంటూ ఉండేది. ఒక బ్రైనీ కదా, సో ఒక భేజా కాబట్టి మేము ఒక హాఫ్ టమాటో వేసుకుంటున్నాము. ఇది వేసుకున్నాక బాగా మగ్గాలి. ఆయిల్లో బాగా టమాటో అనేది కలిసిపోవాలి ఆయిల్లో అంతా. ఇలా చూడండి, కలుపుతూ ఆ భేజానంతా ఒక సైడ్ అంటూ ఈ టమాటోని మాత్రం స్పూన్తో చూపిస్తాం. ఇప్పుడు దాన్ని బాగా ఇలా మ్యాష్ చేస్తూ ఉండాలి. చూడండి, టమాటో ఒక్కటే, బ్రైన్ని కాదు, ఆ టమాటోని ఒక్కటే ఇలా నలుపుతూ బాగా కలుపుతూ మిక్స్ చేస్తే తొందరగా మగ్గిపోతుంది. అందులో కొంచెం గుజ్జులాగా ఉంటుంది. రైస్లోకి కలుపుకుంటే, చపాతీలోకి బాగుంటుంది ఇలా చేయడం వల్ల. కొంచెం ఒక హాఫ్ చిన్న గ్లాస్ అంటే టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఇలా ఒక 2-3 టైమ్స్ తిప్పేసి వదిలేస్తే బాగా ఉడుకుతుంది. ఈ నీళ్ళు అనేది మనం ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసాం కదా, అది అస్సలు ఇప్పుడు ఏం కనిపించకూడదు. ఇలా రావాలి. బాగా మగ్గి దగ్గర పడినాక ఇలా ఉంటుంది. ఇందాక వాటర్ వేసాం కదా, అంతా చూడండి ఇక్కడ అంతా బాగా మగ్గింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఇలాగే కలుపుతూ ఒక కప్లో తీసేసుకుందామండి. అయిపోయిందండి భేజా ఫ్రై, బ్రెయిన్ ఫ్రై. చాలా బాగుంటుంది, ఎమ్మీగా, టేస్టీగా. ఒక తురి ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.